ఉన్నాము. క్రిస్మస్ సీజన్ అందరికీ నిజంగా సందడి ఉన్నది. అయితే దాని గురించిన కొన్ని ఆలోచనలు దేవుడిచ్చిండు. మనం ఈ ఉదయకాలంలో పరీక్షిద్దాం, పరిశీలిద్దాం. మంచిది. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో 34 నుండి 38 వరకు యేసయ్య గురించి ఒక డిఫరెంట్ యాంగిల్‌ల ప్రొజెక్షన్ ఇస్తుంటారు. దీన్ని అబ్జర్వ్ చేద్దాము. క్రిస్మస్ అంటే మనం జనరల్లీ ఇంక్లూజివ్ క్రిస్మస్ అండ్ ఎక్స్‌క్లూజివ్ క్రిస్మస్ అని ఉంటది. క్రిస్మస్ టైంలో మనము అందరిని కలుపుకొని క్రిస్మస్ చేసినప్పుడు దేవుని ప్రేమను, యేసయ్య ఎందుకు పుట్టిండు అనేదాన్ని చెప్పడానికి ఒక అవకాశం ఉంటది. ఎక్కువ సంఘాలు గాని, విశ్వాసులు గాని, కుటుంబాలుగా గూడా మనము వీలైనంత వరకు క్రిస్మస్ సందర్భంలో మనం ఎంతమందిని మనం ఇన్వాల్వ్ చేయగలిగితే అంత మంచిదనమాట. అందరూ గూడా వాళ్ళ దేవుళ్ళకి పుట్టుక దినము రకరకాలుగా జేస్తా ఉంటారు గదా! అట్లా మనం గూడా జేస్తున్నామని ప్రపంచంలో అంతా అట్లుంది. దానికోసం ఎంతో మార్కెటింగ్ గూడా జేస్తున్నారు. క్రిస్మస్ టైంల అమ్ముడు బోయేంత స్ ఏమంటారు బట్టలు గానీ, తర్వాత పిండి వంటలు గానీ, షాపింగ్ అనేది క్రిస్మస్ టైంలో ఎక్కువ జరుగుతది. అదే టైంలో ఇండియాలో జూస్తే అయితే ముఖ్యంగా మన దగ్గర క్రిస్మస్ టైంలోనే ఎక్కువ లిక్కర్ సేల్స్ అయితాయి. తాగుడు పోయేటోళ్ళు ఎక్కువ తాగడానికి ఎక్కువ సేల్స్ చూస్తే ప్యాటర్న్ ఎక్కువుంటది డిసెంబర్‌ల. సెలబ్రేషన్ ఏ విధంగా ఉందో ఆలోచించండి. కాబట్టి నిజంగా అసలు క్రిస్మస్ సెలబ్రేట్ జేసినప్పుడు సమాధాన సువార్త అనున్నది. దాని గురించి మనం యేసయ్యని పరిచయం జేయాలనమాట. ఇదిగో పుట్టవు సువర్తమానము అని రాసిండు లూకా సువార్తలో రాసినట్టు ఆ మంచి వర్తమానం ఏందంటే, ఆ గుడ్ న్యూస్ ఏందంటే, యేసుక్రీస్తు ద్వారా సమాధానం కలిగింది. సమాధానం కలగడానికి జరిగిన ప్రక్రియలలో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే, క్రిస్మస్ తోటి స్టార్ట్ అయితది కాబట్టి, మనం క్రిస్మస్‌ని ఈజీగా వాడుకోవచ్చనమాట మంచి పర్పస్ కోసము. అపోస్తలుల కార్యంలో ఈ సందర్భం ఏందంటే, దేవుడు అందరికీ ప్రభువు అని చెప్తాడనమాట. పేతురు మాట్లాడతాడు. పేతురుకు కూడా దేవుడు ప్రత్యేకంగా దర్శనమిచ్చి కొర్నేలి అనే ఒక వేరే యూదుడు కాని ఆయన భయభక్తులు కలిగి ఉంటాడు కాబట్టి, ఆయన యేసుప్రభు గురించి నాకు ఒక కలగన్న నేను మీరు చెప్పాలి రావాలని పిలుస్తాడు. అప్పుడు పేతురు వాళ్ళందరూ గూడా పరిశుద్ధాత్మ నిండిపోయి ఉంటారు. గొప్ప కార్యాలు జరుగుతా ఉంటాయి. ఆ టైంలో యేసుప్రభువుని యూనివర్సల్ గాడ్ అని ప్రతి ఒక్కరికి ఈయన లోకరక్షకుడు అని చెప్పడానికి దేవుడు ఆయనకొక దర్శనం ఇస్తాడు. రకరకాల జంతువులన్నుండి నుండి ఒక దుప్పటి వస్తది. అదందరికి తెలిసిన విషయమే గదా! అప్పుడు పేతురు కన్విన్స్ అయితాడు. ఈ సువర్తమానము ప్రపంచం అందరికి పోవాలి. దాన్ని సమాధాన సువార్త అంటారనమాట. ఇక్కడ ప్రిన్సిపల్ ఏందంటే ప్రతి క్రైస్తవుడి ఇంట్లో పుట్టిన మనందరం గూడా యేసు ప్రభువుని దేవుడని నమ్ముతున్నాం గానీ, ఆయనకిష్టులైన మనుష్యులకి భూమి మీద సమాధానం కలుగుతది. ఆ సమాధానం గురించే మాట్లాడుతున్నాను. అందుకని రక్షకుడు అందరికీ రక్షకుడే గానీ, కొంతమందికి ఆయన దేవుడయ్యిండనమాట. అది అపోస్తలుల కార్యము 10వ అధ్యాయంలో ఉంటది. ఇగో ఆహ్, పేతురు పేతురు నోరు తెరిచి ఇట్లనెను 34వ వచనము. దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. ఇదనమాట. ప్రతి జనముల ఆయనకు భయపడి నీతిగా నడుచుకునేవారు. అట్లా కొర్నేలి ఉంటాడనమాట. భయపడి దేవుని భయము, భక్తి కలిగిన వాడని కొర్నేలికి ఉంటదనమాట సాక్ష్యం. తర్వాత స్టేట్మెంటు మనం ప్రతి చర్చ్ గూడా ఫాలో గావాల్సిందనమాట. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్త ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపి వర్తమానం మీరెరుగుదురు. యోహాను బాప్తిస్మం ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయ అందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేమనగా అని ఇక్కడ చెప్తున్నాడు చూడండి. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను, శక్తితోను అభిషేకించిననున్నదియే. ఇదన్నమాట. మనమందరం మరియ కడుపులో పుట్టిన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిందని అంటారు కదా!
అక్కడ యేసయ్యకి ఇచ్చిన టైటిల్ ఏంటంటే నజరేయుడైన యేసు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిన అనేది అందరికీ తెలుసు కదా, ఇదే మెయిన్ అని అంటాడు అనమాట. ఇప్పుడు మనం యేసయ్యను పరిచయం చేసినప్పుడు యేసయ్య ద ఎంబాడిమెంట్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ ద పవర్ ఆఫ్ గాడ్ అంటారు అనమాట. దేవుని శక్తి దేవుని ఆత్మ రెండు కలిసి ఆ రెండు కంప్లీట్గా పర్సానిఫై అయింది అనమాట. మనిషిలాగా పుట్టినప్పుడు ఆయన యేసు ప్రభు అని పరిచయం చేస్తున్నాడు అనమాట. అందుకనే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అయి ఉన్నాడు అనమాట, కొంతమందికే కాదని. సో నజరేయుడైన యేసు అనడానికి ముఖ్యమైన కారణాలు మనం ఈరోజు ఎక్కువ ఫోకస్ చేద్దాం. ఎందుకంటే యేసయ్య పుట్టినాక ప్రవచనాలు ఎన్నో నెరవేరినాయి కదా. యెషయా ప్రవచించిండు, ఇదిగో కన్యక గర్భవతి. మత్తయి సువార్తలో ఉంటది, మొదటి 2 అధ్యాయాల ఒక నలుగురు ప్రవక్తలు ప్రవచించిండు, డిఫరెంట్ ప్రవక్తలు. ఒక 200 సంవత్సరాల వ్యవధిలో ఉన్న ప్రవక్తలు యేసయ్య కంటే ముందల 600 నుంచి 700 సంవత్సరాల ముందల ప్రవచించినవి లూకా వాటిని రెఫర్ చేస్తున్నాడు అనమాట. యెషయానేమో ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని అన్నాడు. తర్వాత మీకా ఏం ప్రవచించిందంటే యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా దేశంలో ఎంత మాత్రం ప్రధానమైన దానివి కావు, కానీ నీ నుంచి రాజ్యాన్ని పాలించే రాజు పుడతాడని మీకా చెప్పింది. ఇంకొకటి ఏం ప్రవచించిందంటే యేసయ్యను హేరోదు యేసయ్యను మళ్ళా అంటే చంపాలని ప్రయత్నం చేస్తాడు కదా. జ్ఞానులు వస్తారు, మనకు అందరికి తెలిసిన స్టోరీ అది. వీళ్ళు తూర్పు దేశ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసుకొని ఇక్కడ నుండి బయలుదేరిపోతారు. పోయినాక యూదయ దేశంలో ఉన్నాడు కదా అని చెప్పేసి అక్కడ పోయినప్పుడు హేరోదు ఉంటాడు. సో రాజు ఇంట్లోనే పుట్టుంటాడు కదా అనుకుని వీళ్ళు పోయి రాజునే అప్రోచ్ అవుతారు. అయిపోయి ఇక్కడ దేవుడు లోకరక్షకుడు ఈడ జన్మిస్తాడు, ఆ రాజుని మేము కొన్ని పూజించడానికి వచ్చినాము అని అంటారు. వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా వస్తారంటే ఒక నక్షత్రం ఉంటుంది, ఆ నక్షత్రం మిమ్మల్ని చూపిస్తుంది, ఈ భూమిని అంతటిని సమాధానపరిచే దేవుడు మన మధ్యలో పుట్టడానికి ఆ నక్షత్రమే ఇండికేషన్ అని వాళ్ళ గ్రంథాలలో రాసి ఉంటారు అన్నమాట. ఇప్పుడు సంఘము కూడా చేయాల్సిన మెసేజ్ ఏంటంటే మనము మన గ్రంథము పట్టుకొని యేసుప్రభు దేవుడు అని చెప్పడము సువార్తల ఒక భాగం అయితే, వాళ్ళ విశ్వాసముల నుండి యేసయ్యను చూపించగలగడం అది ఇంకొకటి అన్నమాట. అందుకని అపాలజెటిక్స్ అంటారు కదా. అందుకని ప్రతి తరంలో భయము నీతి కలిగిన వాళ్ళందరూ కూడా ఆయన ఏర్పరచుకుంటాడు. అంటే వాళ్ళు దేని గురించి భయపడతారు, ఏమి నీతి మెయింటైన్ చేస్తారంటే వాళ్ళ నమ్మకాలని వాళ్ళ మత గ్రంథాలలో ఉన్నదాన్నే సిన్సియర్గా నమ్మేటోళ్ళు ఉంటారు అనమాట. నమ్మి వాటిని పాటిస్తుంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళే అంటారు. వాళ్ళకు మనం సువార్త చెప్పగలగాలి. తప్పకుండా నమ్ముతారు వాళ్ళు. ఎందుకంటే అరే మేము నమ్మిన ఆ ఆ దేవునికి ఉన్న లక్షణాలు యేసు ప్రభువుకు ఉన్నాయి కదా అని వెంబడి తప్పకుండా వస్తారనమాట. దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళంటే వాళ్ళనమాట. క్రైస్తవులలో కూడా ఎంతో ఎవరెవరిని దేవుడు ఏర్పరచుకున్నంటే దేవుని నీతిగా బతకాలి, దేవుని నమ్మి ఆయనకు భయపడాలి అన్నమాట. అపోస్తల కార్యంలో అదే చెప్పినాడు, ఆయనకు భయపడి నీతిగా బతికేటోళ్లకు ఆయన తప్పకుండా అవైలబుల్ ఉంటాడు. ఇప్పుడు క్రైస్తవులలో మనం కూడా యేసుప్రభు దేవుడు అని నమ్ముతున్నాము, నమ్మి నీతిగా ఉంటున్నామా లేదా అసలు, లేకుంటే కాన్సెప్ట్ తీసుకుంటున్నాము. ఉత్త కాన్సెప్ట్ లాగా తీసుకున్నప్పుడు మనం కూడా క్రైస్తవేతరులు లాగానే అయిపోతాం. యేసయ్యను నిజంగా నమ్మితే నీతిగా బతకడానికి ఇష్టపడాలి అన్నమాట. సో దేవునికి పక్షపాతం లేదు, ఎవరైనా పర్వాలేదు, నీతిగా బ్రతికి దేవునికి భయపడేటోళ్లకు తప్పకుండా ఆయన రక్షణ అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఎంతమంది క్రైస్తవులు ఆ నీతి మెయింటైన్ చేస్తున్నారు, యేసయ్యకు ఎంతమంది భయపడుతున్నారు అంటే మన సంఘాలల్లో దేవుని భయము దేవుని నీతిని మెయింటైన్ చేద్దామని ఎవరికి ఆలోచన ఉన్నది. అదర్ సైడ్ చూస్తే వేరే క్రైస్తవేతరులు ఎంతోమంది నీతిగా న్యాయంగా బతుకుతున్నారు. అందుకే రోమా పత్రికల పౌలు రాస్తాడు అనమాట, భయభక్తులు కలిగి ఎంతమంది ఆయనను ఫాలో అవుతుందో వాళ్ళందరికీ రక్షణ అనుగ్రహిస్తాడని ఉంటుంది, రోమా పత్రికలు ఉంటుంది. ఒక్క నిమిషం చదువుతాను. అసలు శాల్వేషన్ గురించి సమాధాన సువార్త అన్నప్పుడు మన సంఘాలలో కుటుంబాలలో సమాధానం లేకపోవడానికి కారణం ఏంటంటే ఆ దేవుని భయం లేదు, దేవుని నీతి మీద ఆసక్తి లేదన్నమాట. ఈ రెండు లేనప్పుడే అది దొరుకుతుంది. రోమా పత్రిక 2వ అధ్యాయం ఉంటుంది చూడండి.
2:7 ఉంటది. సత్క్రియలను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవము ఇచ్చును అని అంటాడు. దేవునికి పక్షపాతం లేదని ఇక్కడ కూడా మెన్షన్ చేస్తాడు. అపొస్తలుల కార్యంలో కూడా అంటాడు దేవునికి పక్షపాతం లేదని. ఇక్కడ 2 నమ్మకాలు ఉన్నాయి. మన క్రైస్తవ సమాజంలో ఒక 2 మేజర్ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఒకటేమో క్యాథలిక్స్ ఉన్నారు, కొంతమంది ప్రొటెస్టెంట్స్ ఉన్నారు. ప్రొటెస్టెంట్స్ అయినా క్యాథలిక్స్ అయినా నమ్మవలసింది ఏంటంటే దేవునికి భయపడి దేవుని నీతిని ఆధారం చేసుకొని దేవుణ్ణి ఫాలో అయినప్పుడు ఆయన రక్షణ మన లోపల పరిపూర్ణమవుతుంది. మనకు ఆయన స్వరూపంలోకి ఎదగడానికి అది ఖచ్చితమైన అవసరం అన్నమాట. అట్లా లేకుండా మేము కూడా క్రైస్తవులమే అనుకొని ఈజీగా బ్రతికేటప్పుడు వాళ్ళు దేవుని నీతిని స్థాపించలేరు అన్నమాట. అప్పుడు మనం యేసయ్యను వేరుగా ప్రొజెక్ట్ చేస్తున్నాం. అసలు వీళ్ళేం క్రైస్తవులు ఇట్లా బతుకుతున్నారు అని అంట. మన సంఘాలల్లో, కుటుంబాలలో క్రైస్తవులకు పర్సనల్గా టెస్టిమనీ ఎందుకు చెడిపోతుందంటే ఒక దిక్కు దేవుని భయం లేదు, ఒకలాంటి గర్వం ఉన్నది. ఏమనంటే యేసు ప్రభు దేవుడని నేను ఒప్పుకున్నా, మా చర్చిలో బాప్టిజం తీసుకున్నా కాబట్టి నేను అంటే పరలోకం పోతా. మా దేవుడు ఎంత కృపగల దేవుడు అంటే ఇట్లా బతికిన ప్రాబ్లం లేదు. ఒక లాజిక్ డెవలప్ చేసుకున్నాం అన్నమాట మన సంఘాలు చేసుకొని దాని ప్రకారము విచ్చలవిడిగా బతకడము, మళ్ళీ దేవుని రక్షణ మనకు దేవుని కృప ఉంది కదా అనుకుంటున్నాం. ఒకవేళ దేవుని భయం ఉంటే సంఘాలలో ఈ విధంగా వ్యవహరిస్తారు ఎవరన్నా అసలు? దేవుని రక్షణని ఒక అనుభవించినోడు ఎవడన్నా యేసయ్య గురించి చెప్పకుండా ఉంటాడా అసలు? ఇటువంటి రక్షకుడు నా దేవుడు అని చెప్పుకున్నప్పుడు ఎట్లా మెయింటైన్ చేస్తారు క్రైస్తవులు వాళ్ళ లైఫ్ టెస్టిమనీ? మనం అందరం ఉంటాం కదా, మనకందరికి ఐడెంటిఫై చేసుకుని మన ఫాదరు, మదరు, మనకు ఒక కుటుంబం అని మనం పెట్టుకుంటాం. ప్రతి ఒక్కడు అదే ఉంటుంది కదా. ఫలానా ఆయన కొడుకు అంటే, అరే ఆయన కొడుకు ఎట్టే బతుకుతున్నావు ఏందిరా అంటాను. మనం మన తల్లిదండ్రుల పేరు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ మన తల్లిదండ్రులు మంచోళ్ళు అయితేనేమో వాళ్ళ పేరు నిలబెట్టుకోవడానికి చేస్తాం. లేకుంటే మనం క్యారెక్టర్ డెవలప్ చేసుకొని మనము మంచిగా నీట్గా బతకడానికి ప్రయత్నం చేస్తాం. సమాజంలో మన రెప్యుటేషన్ తప్పకుండా మెచ్చుకునేటట్టు ఉండాలని ట్రై చేస్తాం. అట్లా చేయకుండా ఉండేటోళ్ళందరూ ఏమంటారంటే వాడు ఇష్టం ఉన్నట్టు బతుకుతున్నాడు, ఏం వానికి ఒక మర్యాద లేదు, వాడు ఎక్కడి నుంచి వచ్చిండు, ఎట్లా బతుకుతున్నాడు చూడని అంటారు కదా. యేసుప్రభుని నమ్మిన వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు అంటే యేసుప్రభుతో కనెక్షన్ ఉన్నప్పుడు వాళ్ళే తెలుస్తుంది అన్నమాట. పాపము చేయాలన్నా, అక్రమం చేయాలన్నా, నీతి తప్పడం అంటే భయం అయిపోవాలి క్రైస్తవులకు. ఆ నీతి మెయింటైన్ చేసినప్పుడు అంటాడు అరే వీడు ఎంత చేస్తుంది, ఎందుకంటే వీళ్ళ దేవుడు ఇట్టుంటాడు అనమాట, అందుకని వీడు ఇంత నీతిగా బతుకుతుండని మన దేవునికి మహిమ కలుగుతుంది. ఆ భయం లేనప్పుడు మనం ఇష్టం ఉన్నట్టు ఉంటాం అన్నమాట. అట్లా ఉండి మనం సమాధాన సువార్త ఎట్లా ప్రకటిస్తాం? అందుకనే సువార్త ప్రకటించడం బంద్ అయిపోయింది మన సంఘాలలో. సువార్త ప్రకటించడం ఆల్మోస్ట్ జీరో అయిపోయింది మెననైట్ కాన్ఫరెన్స్లో. సంఘాలు మెయింటైన్ చేస్తారు, చర్చిని నడపాలి. పెద్ద చర్చ్ అంటే పెద్దగా నడిపిస్తారు, చిన్న చర్చ్ అంటే ఏదో నడిపించుకుంటూ పోవాలి. యేసు ప్రభు గురించి చెప్పాలన్నప్పుడు క్రిస్మస్ సీజన్ వచ్చే వరకు సంబరాలు చేస్తూ ఉన్నాము. సంబరాలు చేసి లోకరక్షకుడు ఏమని చెప్తున్నామంటే అందరికీ ప్రభు అని చెప్పగలుగుతున్నామా అంటే లేదు. ఎవరి చర్చిలో వాడు చేసుకుంటున్నాడు, వేరేవానికి ఎట్ట తెలవాలి అది ప్రభు అని. అదే చర్చ్లో ఉంటాయి 4-5 సెగ్మెంట్స్: యూత్ క్రిస్మస్, ఉమెన్స్ క్రిస్మస్, చిల్డ్రన్స్ క్రిస్మస్ అని అన్ని పెట్టుకొని క్రిస్మస్ సీజన్ అంతా బిజీ పెట్టుకుంటున్నాం. బట్ వేర్ ఈస్ క్రైస్ట్ ప్రొజెక్టెడ్? యేసు ప్రభు అందరికీ దేవుడే అని ఎట్లా చెప్పగలుగుతాం మనం? బయటికి అవుట్ రీచ్ పోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పడానికే పేతురుకు దేవుడు ప్రత్యక్షమై చెప్తాడు అనమాట. నువ్వు యూదులకి సువార్త అనుకుంటున్నావు కానీ యూదులకు కాదు, అన్యజనులకు కూడా సువార్త చెప్పాలి అని పేతురు మైండ్ ఓపెన్ చేస్తాడు. చేసినప్పుడు పేతురు అక్కడికి పోగలుగుతాడు అనమాట. లేకుంటే అసలు వాళ్ళ దగ్గరికి మనం ఎందుకు పోవాలనే పరిస్థితిలో ఉంటాడు. పేతురుకు యాటిట్యూడ్ ఉన్నప్పుడు పౌలు కూడా ఒకసారి గద్దిస్తాడు పేతురు. అపొస్తలుల కార్యంలోనే ఉంటుంది. యూదుల దగ్గర ఒకలాగా చేస్తుంటాడు, అన్యజనులు అయిన విశ్వాసుల దగ్గర వేరేగా బిహేవ్ చేసినప్పుడు పేతుర్ని గద్దిస్తాడు పౌలు. యూదులు వచ్చినప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తున్నావు, అందరు కలిసి ఉన్నప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తున్నావు. పక్షపాతం లేకుండా ఉండాలనేది. సో మనం కూడా ఇప్పుడు ముఖ్యంగా క్యాథలిక్స్ నమ్మేది, ప్రొటెస్టెంట్స్ కూడా ఎక్కువ మంది ఆ, ఒక రాంగ్ ఐడియా ఒకటి ఏమున్నదంటే
అదొకటి క్లారిఫై చేసినాక ఈరోజు కంక్లూడ్ చేద్దాము. క్రిస్మస్ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను అనేదే అని పేతురు చెప్తున్నాడు అక్కడ. సో పరిశుద్ధాత్మతోను శక్తితోను ఆయన అభిషేకించిండు కాబట్టి యేసు ప్రభువు దేవుని కుమారుడు, ఆయన గొప్ప కార్యాలు చేస్తున్నాడు అని అపోస్తల కార్యంలో రాసి. అట్లా చేసినందుకు ఆయనను చంపిండ్రు. చంపినాక ఆయన మృతుల నుండి లేచినాక ఆయనతోటి మేము కలిసి తిన్నాము, తిరిగినామని అంతా రాస్తాడనమాట ఈ 10వ అధ్యాయం అపోస్తల కార్యంలో. సాక్ష్యం అట్లుంటదనమాట. అయితే మనం ముందుకు వచ్చినప్పుడు ఆ మత్తయి సువార్త వచ్చినప్పుడు యేసు ప్రభువు జన్మించిన పరిస్థితులు చూసినప్పుడు అక్కడ యోసేపు ఆమెను నీతిమంతుడై ఉన్నాడు కాబట్టి ఆమెను అవమానపరచలేదని ఉంటది. మత్తయి సువార్తలో ఎంత రికార్డ్ చేసిందంటే తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజు పుట్టిన వాడెక్కడ ఉన్నాడు అని హేరోదుని అడిగినప్పుడు హేరోదు కపటముగా ఏమంటాడంటే, ఏమో మరి నాకైతే తెలియదు, మా ప్రదేశంలో పుట్టిండని మీరు నక్షత్రం చూసి వచ్చిండ్రు కదా, నక్షత్రం ఉన్న కాడ దేవుడు పుడతాడు అనేది వీళ్ళ దగ్గర లేదు, యూదులలో రాసి లేదు, మత గ్రంథాలలో వేరే దగ్గర పర్షియన్ లాంగ్వేజ్లో రాసినట. పారసీక దేశంలో ఉన్న ఈ మిడిల్ ఈస్ట్, మన ఇండియా ఈ ప్రదేశాలలో ఉన్న దగ్గర రాసింది అనమాట. మన గ్రంథాలలో ఏమని రాసిందంటే లోకరక్షకుడు దేవుడే నరావతారిగా వచ్చినప్పుడు ఒక నక్షత్రం వస్తుంది, ఆయన నక్షత్రాన్ని చూసుకుంటూ రావాలి, మీరు ఆయనను పూజించండి, ఆయన ద్వారానే మోక్ష ప్రాప్తి కలుగుతుందని మన గ్రంథాలలో రాసి ఉంటాయి అన్నమాట. అవి చూసి మేము వచ్చినాము అని వాళ్ళు చెప్తారు జ్ఞానులు. చెప్తే వాళ్ళు జ్ఞానులను తెలిసినాక హేరోదు ఏం చేస్తాడంటే, సరే మా ఏరియాలో వచ్చింది కదా, మా ఏరియాలో కరెక్ట్ ప్లేస్ ఎక్కడుందో తెలవాలంటే మా గ్రంథాలలో అయితే లేవు, యూదుల దేశం నుంచి వస్తాడు కాబట్టి యూదులను పిలిపిస్తారని హేరోదు వాళ్ళని పిలిపిస్తాడు అనమాట. ఏమంటాడంటే, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలోని శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదే బెత్లెహేములోనే ఏలయనగా అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ మీకా ప్రవచించినది వాళ్ళు చెప్తుండ్రు అనమాట. శాస్త్రులను ప్రధానులను పిలిపించి యాజకులను అందరిని పిలుస్తాడు హేరోదు. పిలిచి మీ గ్రంథాలలో ఎక్కడున్న రాసి ఉన్నదా, ఇక్కడ ఈ ఏరియాలో దేవుడు పుడతాడని రాసిందని వీళ్ళు వచ్చింది ఇంత దూరము అంటే, అప్పుడు వాళ్ళు మీకా చెప్పిన ప్రవచన గ్రంథం చెప్తారు. సుమారు 700 సంవత్సరాల ముందల ప్రవచించిన ప్రవచనము అప్పుడు వాళ్ళు రిఫర్ చేసి యూదయలోని బెత్లెహేమ్ అనే ప్లేస్ నుంచి వస్తాడని రాసి ఉన్నది అంటే, ఆ బెత్లెహేమ్లో ఎక్కడ అంటే తెలియదు మాకు, కానీ బెత్లెహేమ్ నుంచి వస్తాడు అని అంటే, అప్పుడు వీళ్ళు ఏమంటాడు రాజు హేరోదు, మీరు బెత్లెహేమ్కు పోండి, పోయి అక్కడ ఎక్కడున్నాడో చూసి ఎక్కడొచ్చిండో మాకు చెప్పండి, చెప్తే మేము కూడా వచ్చి ఆయన పూజిస్తాం అంటాడు. అసలు హీరోది ఆలోచన ఏముంటుందంటే, చెప్పగానే పోయి అక్కడ పోయి వాడిని సంహరిస్తే అయిపోతుంది కదా, నేనే రాజును అంటే నన్ను మించి ఇంకొక రాజు రావడం ఏంది అనుకుంటా. సో హీరోది ఎంత ప్లాన్ చేస్తాడంటే, ఆ కాలంలో ఉన్న పెద్దలందరినీ పిలిచి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు బెత్లెహేంలో పుడతారు. కానీ ఈ యాజకులు ప్రధానులు వీళ్ళు ఆ జ్ఞానులు ఎంబడి పోరు, వాళ్ళు అక్కడ ఉంటాడని చెప్పేసి మళ్ళీ సైలెంట్గా ఉంటారు అనమాట. అందుకనే గొల్లలకు దేవుని దూత ప్రత్యక్షంగా చెప్తుంది, ఇక్కడ పుట్టిండి మీరు అక్కడికి పోండి అని చెప్తారు. వీళ్ళ కాడ ప్రవచనాలు ఉన్నాయి కానీ వీళ్ళు దేవుణ్ణి ఫాలో కానిక ముందుకు పోరు. తూర్పు దేశం నుంచి వేల మైళ్ళు ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళు మాత్రం పోతారు. సో వీళ్ళు అదే బుక్స్ పట్టుకొని యాజకులు ప్రధానులు అందరూ కూడా వీళ్ళందరూ కూర్చి మళ్ళా గంధాలు వెతుక్కుంటూ తిరుగుతున్నారు. కానీ అరే, అక్కడ బెత్లెహేము పుడితే అని చెప్పినాక వీళ్ళు ఇంత దూరం నుంచి వచ్చింది కదా, మనం కూడా పోయి ఆయనను పూజిద్దాము, మనం కూడా ఆరాధిద్దాము, ఈ ప్రవచనం నెరవేరుతున్నది కదా అని వాళ్ళు అనుకోలేదు. ఇప్పుడు సంఘాలు ఉన్నట్టు మన దగ్గరనే తెలివి ఉంది, మనకే బుక్స్ తెలుసు, మేమే థియాలజీ చేసినామని చెప్పేసి మన లోపల మనం తిరుగుకుంటా యేసయ్యని ఎక్కడ ఉన్నాడో అక్కడికి పోవడానికి ఇష్టం లేకుండా అయిపోయింది అనమాట. కానీ వేరేడు ఎవడో వచ్చి ఆయనను కనుగొని అక్కడ ఆయనను పూజించి గొర్రెలు ఎవరెవరినో తెచ్చి దేవుడు అక్కడ మహిమపరచబడతాడు. దాని తర్వాత ఏం జరుగుతుంది అంటే, మళ్ళీ అక్కడి నుంచి కలలో ఆయనకు ప్రత్యక్షమై చెప్తాడు, హేరోదు ఐడియా చాలా డేంజరస్గా ఉన్నది కాబట్టి మీరు ఇక్కడి నుంచి ఈజిప్ట్కి వెళ్ళిపోండి అని చెప్తారు. ఈజిప్ట్కి పోయినందుకు అక్కడ ఇంకొక ప్రవచనం నెరవేరుతుంది. ఏమని ఉంటుంది అంటే, హోషేయ
ప్రవచిస్తాడు. హోషేయ కూడా ఆల్మోస్ట్ 750 సంవత్సరాల ముందర ప్రవచిస్తాడు. ఐగుప్తు నుంచి అని ఉంటుంది, అక్కడ రాసింది చూడండి. లూకా మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఉంటుంది, 14వ వచనం. ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేరినట్లు హేరోదు మరణము వరకు అక్కడనే ఉండెను అని అంటుంది. హేరోదు చనిపోయే వరకు అక్కడనే ఐగుప్తులో ఉంటాడు అనమాట. సో ఈ హోషేయ ప్రవచించిన దాని ప్రకారం ఐగుప్తు నుంచి నా కుమారుని పిలుస్తా అంటే ఐగుప్తు నుంచి రావాలి. ఐగుప్తు నుంచి రావాలంటే ఈ పుట్టిన శిశువు పోయి ఐగుప్తులో ఉండాలన్నమాట. అట్లా ఉండడానికి అప్పుడు రాత్రిపూట కలలో వచ్చి చెప్తే వెళ్ళిపోతాడు వెంటనే. సో దేవుడు ఎంత గైడ్ చేస్తున్నాడు, ఎంత మెటిక్యులస్గా గైడ్ చేస్తున్నాడు అంటే, హేరోదు సంహరిస్తా అని తెలిసి ఐగుప్తుకి వెళ్ళిపోయిన తర్వాత హేరోదుకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. వచ్చి ఎక్కడున్నాడో తెలుస్తలేదు. జ్ఞానులకు మళ్ళా దూత ప్రత్యక్షమై జ్ఞానులకు ఏం చెప్తారంటే, మీరు మళ్ళా తిరిగి రాజు దగ్గర పోయి చెప్పమని అడిగిండు, కానీ మీరు అక్కడికి పోకండి, మీరు వేరే దారిని వెళ్ళిపోమని చెప్పేస్తాడు. యోసేపుకు మరియకి ఏం చెప్తారంటే, మీరు ఇక్కడ నుంచి ఐగుప్తుకి వెళ్ళిపోండి అని చెప్పేస్తాడు. హీరోది అనుకున్నట్టు కాదు, కొన్ని రోజులు చూస్తాడు, ఇంకా వస్తలేరు ఏందని చూసి, ఇక ఎట్లయినా వీళ్ళు సరైన ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు కదా అని చెప్పి అప్పుడు ఇమీడియట్గా ఒక డిగ్రీ రిలీజ్ చేస్తాడు. ఈ యూదయ ప్రదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని 2 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళందరినీ చంపేయాలంట. ఎందుకు 2 సంవత్సరాలు అంటారంటే అంత టైం అవుతా ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది, ఇంకా వస్తలేరు జ్ఞానులు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి అటువంటి ఆర్డర్ ఇస్తాడు. దానికి ప్రవచనం ఉన్నది. అది ఇర్మియా ప్రవచిస్తాడు అనమాట. రామాలు అంగలార్పు వినబడను, ఏడుపును మహారోదన ధ్వని కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చున వారు లేనందున ఓదార్పు నొందకుండే అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యం నెరవేరునట్లు ఈ విధంగా జరిగిన. మత్తయి ఎంత ప్రాపర్గా రికార్డ్ చేసినాడు. నలుగురు ప్రవక్తలు ఒక 600 నుంచి 700 సంవత్సరాల ముందు చేసిన ప్రవచనము నెరవేరిందని యేసయ్యలో రాసిండు. ఆ నెరేటివ్ అంతా రాసిండు. మత్తయి సువార్త 2 అధ్యాయాలలోనే ఉన్నది అంతా. ఎవడన్నా కల్పించి రాయనికే వీలవుతుంది, అసలు కానే కాదు. అంత క్లియర్గా రాసిండు అనమాట. ఇట్లా రాసి ఈ రక్షకుడు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వాడై ఉన్నాడని అక్కడ పేతురు వచ్చి చెప్తున్నాడు. పేతురు చెప్పింది. అందుకని కన్యక గర్భవతి అయి కుమారుని కనంటే యోసేపు ఆమెని మళ్ళా కుమారుడు పుట్టే వరకు ఆమెతో కూడలేదు అని అది కూడా రాస్తాడు, మత్తయి రాస్తాడు. ఏముంటుందంటే ఇక్కడ ఉంటుంది, ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండేనని 25వ అధ్యాయంలో ఉంటుంది. యోసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను. ఇక్కడ క్యాథలిక్స్కి ప్రొటెస్టెంట్స్కి జనరల్ అన్రిటర్న్ డిఫరెన్సెస్ ఏముంటుందంటే, మరియా ఒక పవిత్రమైన కన్యక, ఆమె లోపల నుంచి దేవుని కుమారుడు పుట్టిండు కదా, దేవుడే ఆమె కడుపులో పుట్టిండు కాబట్టి ఆమె చాలా పవిత్రురాలు, ఆమెకు స్పెషల్ పవర్స్ ఉంటాయి. మనము యేసు ప్రభువుని అడగాలంటే మరియ ద్వారా అడిగితే మరియ గ్రాంట్ చేస్తుంది. మరియ ద్వారా మనం ఏదైనా అడిగితే తప్పకుండా మనకు మంచి జరుగుతుందని కాథలిక్ సంఘాలలో చాలా మంది నమ్మి మరియను కూడా పూజిస్తుంటారు. అందుకని అట్లా పూజించడం విగ్రహారాధన అని చెప్పి దాన్ని వ్యతిరేకించిన వాళ్ళందరూ ప్రొటెస్టెంట్స్ అయినారు. మనం అందరం కూడా అందుకనే మరియని స్పెషల్గా ఏం చూడం. అక్కడ నజరేయుడైన యేసు అని అంటారు. నజరేయుడైన యేసు అంటే మరియ కుమారుడైన యేసు అని ఎక్కడ బైబిల్లో రాయాలి. యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చిండంటే బెత్లెహేంలో పుట్టిండు, ఈజిప్టుకు పోయిండు, తర్వాత వచ్చి గలిలయ యూదయ ప్రాంతంలో ఉన్నాడు. కానీ ఆయన నజరేతులో సెటిల్ అయ్యిండు అనమాట. నజరేయుడైన యేసు అని పిలవడానికి కారణమైంది అనేది ఈ చివరి వచనంలో ఉంటుంది అనమాట. ఈ ప్రవచనము నెరవేరడానికి ముందు 3 ప్రవచనాలు కారణమైనవి అన్నమాట. ఇక్కడ రాసి ఉంటుంది చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం చివరి వచనం అంటే 23వ అధ్యాయం ఉంటుంది.
అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదా దేశంలో ఏలుచున్నాడని విని అక్కడకు వెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతమునకు వెళ్ళి నజరేతు అను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగ జరిగాను. ఆయన నజరేతు వాడైతాడని ప్రవక్తలు చెప్పిన మాట అన్నాడు. ఏ ప్రవక్త చెప్పలేదు అది. ప్రవక్తలు అని బైబిల్ ఎందుకు రాసిన అంటే అంతకుముందు ఉన్న ఈ నలుగురు ప్రవక్తలు చెప్పిన ప్రకారము ఆ 4 ప్రదేశాలలో లేకుండా వచ్చి నజరేతులో ఉన్నాడు. కాబట్టి ఆయన నజరేయుడైన యేసు అన్నాడు అనమాట. బెత్లెహేంలో పుడతాడు, ఐగుప్తులో పోతాడు, తర్వాత మళ్ళా వచ్చి సో ఈ 3 ప్రవచనాలు నెరవేరినాయి కానీ వీటి నెరవేర్పు ఎండ్ ఎక్కడైందంటే నజరేతులో జరిగింది. అక్కడనే యేసయ్య ఉంటాడు. 12 సంవత్సరాల వరకు అక్కడనే ఉంటాడు. ఉన్నాక 12 సంవత్సరంలో ఆయన యెరూషలేము దేవాలయం పోయినట్టు బైబిల్ రికార్డ్ చేసింది. తర్వాత మళ్ళా బాప్తిసం ఇచ్చే టైం వరకు యేసయ్య గురించి ఏం రాయలేదు అసలు. నజరేయుడైన యేసు అనడానికి తప్పకుండా ఆయన నజరేతులో సెటిల్ అయి ఉండాలి. సెటిల్ అయి ఉండడానికి హేరోదు చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు వచ్చినవాడు. ఆయన రాజు ఉన్నప్పుడు ఒకవేళ మళ్ళీ ఆయన కూడా పగ తీర్చుకుంటాడేమో అని చెప్పేసి బెత్లెహేమ్‌కి మళ్ళా రిటర్న్ పోకుండా నజరేతుకు పోయి అక్కడ సెటిల్ అయిండన్నమాట యేసయ్య. అక్కడ నుంచి ఆయన పెద్దగా అయిండు. అక్కడ యంగ్ అయిపోయిండు యేసయ్య. అయినాక అక్కడి నుంచి సువార్త స్టార్ట్ చేసిండు. ఇంత చరిత్ర ఉన్నది. మరియ గర్భంలో పుట్టినప్పుడు కూడా జరిగింది ఏంటంటే ఆయన పరిశుద్ధాత్మ శక్తి గలవాడు. పరిశుద్ధాత్మతోటే పుట్టిండనమాట. మనం జనరల్‌గా అనుకున్నట్టు పుట్టాలంటే తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఉండాలి గదా! తల్లి క్రోమోజోము, తండ్రి క్రోమోజోమ్ 2 కలుస్తాయన్నమాట. గర్భాశయంలో పోయినప్పుడు తండ్రి ఒక అండము, ఆ వీర్య కణములు, ఈ అండము 2 కలిసినప్పుడు పిల్లలు పుడతారు. సో, యోసేపు మరియను ఎరగలేదంటే మరియను ఎరిగినంత మాత్రాన పరిశుద్ధాత్మ మరియతోటి కలిసి పుట్టలేదది. అది భయంకరమైన ఆలోచన విధానం అన్నమాట. మరియ జెనెటిక్ ఫార్ములా ఒక్కటి కూడా యేసయ్య లోపల లేదు. యోసేపుది లేదు, మరియది ఎవ్వరిది లేదు. ఓన్లీ పరిశుద్ధాత్మ ఎంబాడిమెంట్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అన్నమాట. రూహ్ అల్లా అని అంటారు ఇస్లాం దాంట్లో. దేవుని ఆత్మనే యేసయ్య అన్నమాట. అంత ప్యూర్ అన్నమాట. మరియ గర్భం అది ఒక రిసీవింగ్ ఎండ్ లాగా ఉన్నది తప్ప మరియ నుంచి జెనెటిక్‌గా ఏం రాలే యేసయ్యకు. వచ్చుంటే మాత్రం పాపం అయిపోతుండే. అందుకని కన్యక మరియ యందు పుట్టి ఉంటాడా? కన్యక మరియ గర్భాన పుట్టి ఉంటాడు గానీ కన్యక మరియ ద్వారా కాదు. సో, క్రైస్ట్ ఈజ్ టోటల్లీ డివైన్ అని చెప్పడానికి కారణం ఏందంటే, మనుషులకు సంబంధించిన ఏది ఆయన లోపల లేదు గాబట్టే ఆయన పాపరహితుడై ఉన్నాడనమాట. మనుషులలో తల్లిది గాని, తండ్రిది గాని ఎవ్వరిదొచ్చినా గూడా తప్పకుండా ఆ ఆదాము నుంచి ఉన్న సంక్రమించిన పాపం యేసయ్య లోపల ఉంటుండే. యేసయ్య 100% హోలీ, 100% గాడ్ అండ్ 100% మ్యాన్ అని చెప్పడానికి ఈ నమ్మకం చాలా అవసరం అన్నమాట. చాలామంది క్రైస్తవులు గూడా జనరల్‌గా రాంగ్ ఆలోచిస్తుంటారు ఆ విషయంలో. వాళ్ళిద్దరు కలవనంత మాత్రాన మరియ నుంచి ఏం రాలేదు. ఓన్లీ హి వాస్ జస్ట్ టేకెన్ అప్ అండ్ బోర్న్ త్రూ హర్ అన్నమాట. కాబట్టి ఈ సత్యం తెలిసినప్పుడు ఆయన ఆత్మపూర్ణుడై ఉన్నాడు కాబట్టి అందరికీ ప్రభువై ఉన్నాడన్నమాట. ఓన్లీ యూదులకే గాకుండా. సో, ఈ ఆలోచన విధానంతోటి మనము గూడా యేసయ్య మన లోపల ఉన్నాడు. మనము ఆయన నీతిని గ్రహించి ఉంటే ఖచ్చితంగా ఆయనకు భయపడతాము. తర్వాత ఆయన నీతి ద్వారానే మనం జీవిస్తాం గాబట్టి మన ప్రవర్తనలన్నీ గూడా ఆ విధంగా ఉంటాయి. ఇప్పుడు యేసయ్య గూడా మన లోపల జన్మించిండని అనుకుంటారు కదా! తిరిగి జన్మించడం అంటే అదే గదా అర్థం. తిరిగి పరిశుద్ధాత్మ ద్వారా మనము ఆయనను నమ్మి మనం బాప్తిసం పొంది ఆయన ద్వారా జన్మించినప్పుడు యేసయ్యకి ఏ విధంగా క్యారెక్టర్స్ ఉన్నాయో మనకు గూడా అట్లా క్యారెక్టర్స్ చేంజ్ అయిపోవాలనమాట. మనం మన తల్లిదండ్రుల నేచర్ గాని, వాళ్ళది గాని ఏవి రాకూడదు. చూడ్డానికి అట్నే ఉంటాం గానీ, దేవుని నీతి, దేవుని న్యాయము ఏవున్నాయో వాటికే మనం వాల్యూ ఇచ్చి, ఆయన ద్వారా బతుకుతాం అనమాట. అందుకనే రక్షింపబడ్డోళ్ళు తప్పకుండా వాళ్ళ బిహేవియర్ గాని, వాళ్ళ ఆలోచన విధానం గాని, వాడి ఫోకస్ ఆఫ్ లైఫ్ అంటారు గదా! అవన్నీ గూడా మారిపోవాలి. అవే మారు మనస్సనమాట. అట్లా తిరిగి జన్మించిన వాళ్ళందరూ గూడా క్రైస్తవులు అనుకోని వాళ్ళకి వాళ్ళు మోసం జేసుకోవడం అనమాట. అందుకనే ఆ జెనెటిక్ ఆర్డర్ ఆఫ్ ద డివైన్ మన లోపలికి వచ్చినప్పుడు ఏమైద్దంటే, మనం గూడా తిరిగి జన్మిస్తాం. అప్పుడు మనం జన్మించినంక మన లోపల దేవుని ఆత్మ పని జేస్తుంటది గాబట్టి, ఆత్మ పూర్ణులై మనం పని జేస్తాం.
అప్పుడు శరీరాన్ని జయించగలుగుతాం. అప్పుడు ప్యూర్ క్రిస్టియన్ లాగా ఎట్లుంటామంటే, ఆ కాలంలో దేవుడు మన ద్వారా పనులు చేస్తూ ఉంటాడు. చేసినప్పుడు మనం చేసే ప్రతి ఒక్కటి కూడా ఓకే. వీడు మామూలుగా వీరి తల్లిదండ్రులకు వీళ్ళకి పుట్టిండు కానీ ఈయన డివైన్ అని చెప్పగలుగుతారన్నమాట. యేసయ్యని ఏ విధంగా చెప్పిండ్రో మనల్ని కూడా అట్లా చెప్పాలన్నమాట. ఈయన ఈ ఏమంటారు, వడ్రంగి వాని కొడుకు కదా అని యేసయ్యని అంటారు. కానీ యేసయ్య చేసే పనులన్నీ చూస్తేనేమో ఎక్స్ట్రాడినరీ ఉంటాయి. అరే ఇంత గొప్ప కార్యాలు చేస్తుంది ఈయన వడ్రంగి అయిన యోసేపు కుమారుడు కాదా అని అంటారు. అక్కడ యేసయ్య డివైన్ నేచర్ కనబడుతుంది. మన లోపల కూడా అట్లా చూడాలి ఎవరైనా చూసి, అరే వీడు ఇంత నార్మల్‌గా వీడు ఇక్కడ మామూలు గాని వీని ఆలోచనలేంది, వీని ప్రవర్తన, అంత ఎక్స్‌ట్రీమ్ ఉన్నదేంది వీడు అని చూసినప్పుడు ఓహో! వీడు క్రైస్తవుడా? యేసు ప్రభువు ద్వారా జన్మించిన అంటుండు కదా! అందుకని ఆయన స్వభావం ఉన్నది కదా అని లోకం గుర్తించాలన్నమాట. అటువంటి క్రిస్మస్‌ని మనం సెలబ్రేట్ చేసినప్పుడు లోకమంతా కూడా యేసయ్యని గుర్తుపడుతది. లోకంలో ఎవరెవరు నీతి కలిగి, దేవుని భయం కలిగి ఉన్నారో వాళ్ళందరినీ మనం యేసయ్య దిక్కు తేడానికి మనమే యేసయ్యకు ప్రతినిధులుగా పోతామన్నమాట. అందుకనే అటువంటి అటువంటి డైరెక్షన్స్ ఇచ్చే ఆహ్, ఆకాశ నక్షత్రాల్లాగా మీరు వెలగాలని బైబిల్‌లో రాసుంటాదన్నమాట. ఎంతమంది అనేకులని సత్య మార్గంలోకి తిప్పగలరో వాళ్ళు ఉదయ నక్షత్రాలు వెలుగుతారని ఉంటది. అటువంటి అనుభవం మనందరికీ కలగాలని మనం దేవుడు ఈరోజు కోరుతున్నాడు. అటువంటి క్రిస్మస్ మనం చేద్దాము. లెట్ అస్ బి ఇంక్లూజివ్ అబౌట్ అవర్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్. దేవుడిచ్చిన కొద్ది ఆలోచన బట్టి దేవునికి మహిమ కలుగును గాక. థాంక్ యూ. థాంక్ యూ పాస్టర్ గారు.